ఆత్మ పూర్ణుడైన వాడు ఒక మెట్లోకి వెళ్ళిపోతాడు, ఆత్మవశుడైపోతాడు. ఇక తను ఏం చేసినా ఎటు పోయినా ఇక తన చేతుల్లో ఉండదంతా. ఓబద్య ఏలియాతో అంటాడు, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడివి, నేను ఇక్కడ ఉంటాను అహాబుకు చెప్పని చెబుతున్నావు నాకు. నేను పోయి ఆయన తీసుకొస్తాడు, అసలు సైకోవాడు, ఆయన తీసుకొస్తాను. నేను ఆయన తీసుకొచ్చేటప్పటికి ఆత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు కదా. అంటే ఏం చెబుతున్నాడో తెలుసా? అయ్యా ఏలియా, నువ్వు ఆత్మవశుడివి, పరిశుద్ధాత్మ నిన్ను ఒక దగ్గర ఉంచాడు, ఆయన ఎటు తీసుకెళ్తాడు పోతావు నువ్వు. కాబట్టి నేను ఇక్కడ ఉందును, పోయి అహాబును తీసుకొని రమ్మంటున్నావు. ఆ వెధవ వచ్చేటప్పటికి నువ్వు వెళ్ళిపోతే నా గతి ఏంది? వాడు అసలే మూర్ఖుడు, నన్ను చంపుతాడు. యెహోవా ఆత్మ పూర్ణులైన వాళ్ళు ఆత్మవశులైపోతారు.